ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొకసారి రైతుల ఖాతాల్లోకి 9,500 మరియు 4,000 రూపాయలను అదనంగా రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నారు. ఈ డబ్బులు ఎందుకు జమ అవుతున్నాయి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి. తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ముందుగానే మీ ఫోన్ ద్వారానే తెలుసు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం రైతులందరికీ కూడా మనకు రైతు బంధు, గతంలో రైతు బంధు ఉండేది, ఇప్పుడు రైతు భరోసాగా మార్చడం జరిగింది. ఈ రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఒక్కో రైతుకు కూడా మనకు 7,500 రూపాయల చొప్పున జమ చేయడం జరుగుతుంది. 7,500 రూపాయలతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి 17వ విడత 2,000 రూపాయలు, మొత్తం చూసుకుంటే 9,500 రూపాయలు ఒక్కొక్క రైతుకు కూడా జమ చేయడం జరుగుతుంది. ఇక అంతేకాకుండా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఏదైనా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకునే కారణంగా ఎవరికైనా సరే పీఎం కిసాన్ డబ్బులు కానీ గతంలో మొన్న యాసంగి సీజన్కు విడుదల చేసిన రైతు బంధు డబ్బులు కానీ జమ కాకుండా ఉంటే అటువంటి రైతులందరికీ కూడా అదనంగా పైసలు అయితే జమ చేయబోతుందన్నమాట. ఇంకా ఎవరైనా సరే రైతులు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే వెంటనే చేసుకుంటే మీకు గతంలో ఏదైనా పెండింగ్ డబ్బులు అనేది రాకుండా ఉంటే కూడా ఆ డబ్బులతో పాటు మీకు డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి తప్పకుండా మీరందరూ కూడా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి, మీకు డబ్బులు అయితే జమ కాబోతూ ఉన్నాయి. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి.